మళ్ళొకసారి చెప్తున్నా, అనవసరంగా ఎఫ్&ఓలోకి అయితే పోకండి, పోయి ఆగం కాకండి. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తప్పటడుగులు వేస్తున్నారు అని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అసలు ఏం తప్పటడుగులు వేస్తున్నారంటే అసలు వాళ్ళ ఫ్యూచర్ ఆప్షన్స్ ఎట్లా పనిచేస్తాయో కూడా తెలియకుండా, ఓకే అసలు ఏం తెలియకుండా జీరో నాలెడ్జ్తోని వాళ్ళు అందులోకి వస్తారు, అనవసరంగా ఆగమైపోతారు. మార్కెట్ సంకేతాలు, కాంట్రాక్టుల సంక్లిష్టతను తప్పుగా అర్థం చేసుకోవడం, మార్జిన్ ఫండింగ్తో ట్రేడ్లు చేయడం, ఇక నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు స్టాప్ లాసులు పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళకు మైనస్గా మారుతున్నాయంట. కాబట్టి దాంతోపాటు ఎక్కువ ట్రేడ్లు చేయడం ద్వారా ఛార్జీల రూపంలో ఎక్కువగా నష్టపోతారట. నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఓవర్ ట్రేడ్ చేయడం, ఇవన్నీ ఓవరాల్గా రిటైల్ ఇన్వెస్టర్లను నష్టపెడుతున్నాయి. ఇప్పటికీ కూడా అంటే గతంతో పోలిస్తే ఇంకా నష్టాలు ఎక్కువైనాయంట. 100లో 91 మంది లాస్ అవుతున్నారు, 8 మందికి ఆడికాడికే ఉంటున్నారు. కేవలము 1% మాత్రమే ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారట. కాబట్టి మీరు ఒకసారి అయితే ఆలోచించండి. మీరు 100లో ఒక్కరు కావాలంటే మీరు ఎంత నైపుణ్యం కావాలి, ఎంత చేయాలి అనేది మీరు ఆలోచించుకోండి. అనవసరంగా ఇందులోకి వచ్చి మీ ఫ్యామిలీలను ఆగం చేసుకోకండి, మీరు ఆగం కాకండి. జాగ్రత్తగా మీకు స్టాక్ మార్కెట్ మీద అంత ప్రేమ ఉంది అంటే నాలెడ్జ్ పెంచుకోండి, దాంట్లో నిష్ణాతులు కండి. ఇక మీ అంతకు మీరు ప్రయోగాలు చేయండి, బ్యాక్ టెస్టులు చేయండి, పేపర్ ట్రేడ్స్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు దుంకండి. చిన్న క్యాపిటల్ తోటి సక్సెస్ అవుతారు. దానికి ఒకరికి 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. కాబట్టి ఇవన్నీ కావాలంటే మీకు టైం పడుతుంది. ఆ టైం ఎందుకంటే డబ్బులు పోతే మళ్ళీ రావు, ఎందుకంటే అవి డబ్బులు అనేవి మామూలు విషయం కాదు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి.